మనిషి మరియు జంతువు రెండిటిని సృష్టించినవాడు దేవుడే. కానీ రెండిటి మధ్య ఆకాశం భూమి అంత తేడా ఉంది. అవగాహన కోసం తేడా. ఒక మనిషి అర్థం చేసుకోగలడు. ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది సరైనదని అర్థం చేసుకోగలడు. ఇతరుల ఆనందాలను, దుఃఖాలను అనుభవించగలడు. దీన్నే అందరూ సున్నితత్వం అంటారు. ఇదే ఒక మనిషి యొక్క ప్రత్యేకత. అందుకే మనిషి దేవుని యొక్క అద్భుతమైన సృష్టి అంటారు. కానీ ఒక మనిషి తన మానవతత్వాన్ని కోల్పోయి ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో అని మర్చిపోయి తన సొంత కోరికలకు, దురాశకు బానిసైనప్పుడు అతను కరివేపాకు తినే రాబంతు కంటే క్రూరుడవుతాడు. త్వరగా తిని స్కూల్కి వెళ్ళిపో. నీ ఫ్రెండ్స్ అంతా వచ్చుంటారు కదా. నువ్వు ఈ బ్రేక్ఫాస్ట్ ఎక్కడి నుంచి తెచ్చావు? నాకు తిండి పెట్టదని అమ్మ దగ్గర నాన్న చెప్పారు కదా. ఒక పంచి నువ్వే తిను. పాపం నువ్వు ఆకలితో ఉంటావు. అరే, నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. నాకు ఆకలంతా వేయదు. నాకు స్కూల్లో టెస్ట్ ఉంది. నువ్వు తిను. నా మీద ప్రేమ చూపింది నువ్వే ఈ ప్రపంచంలో బెస్ట్ అక్క. గౌరీ, అక్కడెవరు? ఎవరిని చూస్తున్నావు? ఎవరు లేరమ్మా. అది మీనా ఇంకా రాలేదు కదా, అదే వెతుకుతూ ఉన్నాను. ఇంకెవరూ లేరు. స్కూల్కి వెళ్లే ముందు బట్టలు మడతెట్టి వెళ్ళు. అర్థమైందా? ఏంటిమా, ఉదయం నుంచి ఎంత పని చేయాలి? నేను చదవాలి, టెస్ట్ ఉంది. నువ్వేమో ఉపకారం చేయటం లేదు. ఇంట్లో ఉన్న అమ్మాయిలకి చదువు, ఇంటి పని అంతా తెలిసి ఉండాలి. దాన్నే సర్వగుణ సంపన్నం, మంచి పిల్ల అంటారు. లేదు నాన్న, ఈరోజు నాకు టెస్ట్ ఉంది. ఏంటి నాన్న అనుకుని? మంచి పిల్లలు పెద్దోళ్ళని ఎదిరించి మాట్లాడరు. అర్థమైందా? టిఫిన్ తీసుకొనిరా. బీపీ పెంచుతున్నావు నువ్వు. నా ఏరియాలో ఎన్ని ఫోన్లు దొంగిలించావు? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. సార్ ఇది చూడండి. ఎవరా ఈ పాప? ఎవరిని రేప్ చేశారు? ఈ ఫోన్ ఎవరిది? సార్ వీడే సార్. ఫోన్ ని దొంగిలించడం కాకుండా ఈ పని కూడా చేస్తున్నారా మిమ్మల్ని? దీన్ని ఎక్కడి నుంచి తీశారు? సార్ ఇది కేవలం చైల్డ్ ఫోనే సార్. నేను చూస్తాను ఒట్టిగా సార్. అబద్ధం చెప్తున్నావా? నా దగ్గర వేషాలు వేస్తున్నావా? ఇండియాలో ఫోనోగ్రఫీ లేదని తెలుసు కదా. ఎక్కడి నుంచి తీసారు? ఇంటర్నెట్ నుంచి తీసాను సార్. ఒక వెబ్సైట్ ఉంది సార్, అందులో చీప్ గా ఉంటుంది సార్. అందులో నుంచి డౌన్లోడ్ చేశాను సార్. చిర్కయ్, వీడి వెబ్సైట్ గురించి చెప్పేది నిజమా చూడు. వీడు అబద్ధం చెప్తే వీడిపైన రేప్ కేసు ఫైల్ చేయండి. వీడిని తీసుకెళ్ళు సార్. ఈ అమ్మాయి ఎవరో ఏంటో కనిపెట్టండి. కంట్రోల్ రూమ్. బుక్కు టేబుల్ మీదే కదా ఉన్నింది. ముందు టిఫిన్ తిను. లేట్ అవుతుంది మా, తక్కువగా పెట్టు. Shitu, this is for you. వావ్, గోల్డెన్ పెన్. Yes, of course. Golden pen for golden girl. థాంక్స్ God నాన్న. bless you. శీతల్, పద వెళ్దాం. వెళ్దాం. రామా మీను, వచ్చి టిఫిన్ తిను. వద్దు ఆంటీ, లేట్ అవుతుంది. రా శీతల్.
సోమేష్ నువ్వేం చేస్తున్నావు? ఏంటి నీ పనులు ఇవి? రేఖ అక్క చెల్లి అంటే అలాగే ఆడుకుంటారు. లేదు, తినేం చేయదు, అతనే ఇలా చేస్తాడు. ఎందుకంటే సోము ఒక మగాడు, పిల్లలు ఎప్పుడూ కుదురుగా ఉండరు. నేను వీడికంటే చాలా ముదిరిగా ఉండేవాడిని. నా చెల్లి దగ్గర అడుగు. అయినా ఇలాంటి ప్లే అంతా వద్దు. సరేనా? రా పద వెళ్దాం. ఆల్ ది బెస్ట్. గౌరీ రాలేదేంటి? గౌరీ, ఇదిగో వస్తున్నాను. వచ్చేసాను. ఏ గౌరీ, ఏంటి బట్టలు మడతెట్టలేదా? నాకు లేట్ అవుతుంది. సరే, నేను మడతెట్టను. స్కూల్ నుంచి వచ్చి నువ్వే మడతెట్టాలి, సరేనా? వెళ్ళు. వెళ్దాం. సరే గాని మీ నాన్న మా నాన్నలాగే కొడతారా? ఏమైంది, మళ్ళీ కొట్టారా? అవును, నిజానికి నేను లక్కీ. మా పేరెంట్స్ చాలా మంచివారు. మిమ్మల్ని చూస్తుంటే జాలి కలుగుతుంది. మీరు కూడా నాతోనే ఉండిపోండి. అవునా? అలా అయితే జాలీగా ఎంజాయ్ చేయొచ్చు కదా. హా, మన ముగ్గురం ఎప్పటికీ బెస్ట్ కదా. అరే పాప, జోడి అంటే ఇద్దరే ఉంటారు, ముగ్గురు కాదు. ముగ్గురు అంటే మొత్తం పని పాడైపోతుంది. అలా అలా అంతా ఏమీ కాదు, కాలేదు. మీరు తప్పుగా చెప్తున్నారు. మీ ముగ్గురు ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటాం. ఎలాగా? అలాగా? సరే అయితే ఈసారి నేను ఒక మంచి బహుమతి ఇస్తాను మీకు. తీసుకో పాప. థ్యాంక్స్ పెద్దనాన్న. అరే మోస్ట్ వెల్కమ్. ఈ రోజు మీ ఎగ్జామ్ కదా, అందుకోసమే. మీకు గుర్తు వచ్చిందా? మరి నేను ఎలా మర్చిపోతాను పాప. పరీక్ష బాగా రాయాలి, మార్క్స్ బాగా రావాలి, సరేనా? పద పద పద, ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. థ్యాంక్స్ పెద్దనాన్న. Bye. బాయ్. హే మీనా, శీతల్, ఆగండి. రా. సరే, ఎగ్జామ్ ని ఎలా రాసావు నువ్వు? చాలా ఈజీగా ఉండింది. కానీ నేను సరిగ్గానే చదవలేదు. కానీ నేను బాగా రాశాను, ఈజీగా ఉంది. ఇదంతా పెద్దనాన్న ఇచ్చిన చాక్లెట్ వల్లే. హా, నువ్వు చెప్పింది కరెక్ట్. పెద్దనాన్న ఒక్కరే మన ఊరికి పెద్ద శాంటా క్లాస్. మీనా, మీ నాన్నగారు వచ్చారు. నీ నిజమైన నాన్న ప్రకాష్ గారు. సరే మీరు వెళ్ళండి, నేను నాన్నని కలిసి ఇంటికి వెళ్తాను. ఓకే బాయ్. సరే గౌరీ, చాట్ తిందామా? నాకొద్దు, నువ్వెళ్ళు. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. నేను ఇంటికి వెళ్ళకపోతే అమ్మ నన్ను చాట్ చేసేస్తుంది. నువ్వెళ్ళు. ఓకే బాయ్. వెళ్దామా? చాలా బాగుంది. ఏంటిది? వీడంతా ఒక మనిషేనా? పిల్లల్ని ఇలా కొడతారా? ఇదిగో, నువ్వు బాధపడద్దు, త్వరగా నరకంలో నుంచి తెచ్చేస్తాను. నానా, ముందు మీరు తాగడం ఆపండి, మంచి పని చూసుకోండి, అప్పుడే అమ్మ కోపం తగ్గుతుంది. నీ మీద ప్రమాణం, ఈ రోజు నుంచి నేను మందు ముట్టుకోను. నిజమేనా నాన్న? నిజంగానే. దాంతో పాటు నాకు పని కూడా దొరికిపోయింది. అరే, నీకోసం ఏం తెచ్చానో చూడు. నీకిష్టమైన చాక్లెట్. థ్యాంక్స్ నాన్నా. నానా, చాలా లేట్ అవుతుంది, ఇంటికి వెళ్తాను. సరే, బాయ్. జాగ్రత్తగా ఉండమ్మా. సరే నాన్నా. సరే, బాయ్. బాయ్. నీ వెబ్సైట్ మొత్తం నీచమైన వీడియోలున్నాయి. మొబైల్ నుంచే కదా అప్లోడ్ చేసావన్నిటినీ నువ్వు. మాస్క్ వేసుకున్న రేపిస్ట్ నువ్వే కదా? లేదు సార్, అది నేను కాదు సార్. ఇంకా చెప్పాలంటే ఆ మాస్క్ వేసుకున్న వాడికి నేను ఫ్యాన్ సార్. అతని వీడియోస్ చాలా చాలా బెస్ట్ ఉంటాయి సార్. టర్న్ ఆన్ వీడియోస్. టర్న్ ఆన్ వీడియోనా? రేప్ వీడియో నీకు టర్న్ ఆనా? నువ్వే ఆ రేపిస్ట్వి. లేదు సార్, అది నేను కాదు సార్. నేనైతే మామూలుగా అతని వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసి నెట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను సార్. కావాలంటే మీరే చెక్ చేసుకోండి సార్, ప్లీజ్ సార్. షిర్కే, వీడు చెప్పేది కరెక్టా చూడు. ఏమైంది షిర్కే? సార్, కరెక్ట్గానే చెప్తున్నాడు. ఇదే ఆ వెబ్సైట్.
maskfantasy.in ఇక్కడి నుంచే వీడియో డౌన్లోడ్ చేస్తున్నాడు. ఈ వెబ్సైట్ కంటెంట్ చూస్తుంటే చిన్నపిల్లల రేపు వీడియోలే అప్లోడ్ చేస్తున్నారు. ఇలా చూడండి సార్. అమ్మాయిలందరూ మైనర్సే, అంతేకాకుండా అమ్మాయిలందరూ ఇండియన్స్గా ఉన్నారు. ఈ వీడియోని సైబర్ సెల్కి పంపించు. ఈ వెబ్సైట్ ఎవరిది, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో తెలియాలి. ప్రతి ఫ్రేమ్ని చెక్ చేసి క్లూ దొరికితే నాకు చెప్పు. ఓకే సార్, కానీ ఈ కేసుని మనమేలా హ్యాండిల్ చేస్తాం సార్? నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసుకుంటాను. ఈ కేసుని మేము ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్తాను. ఓకే సార్. రేఖా, నేను చూశాను శీతల్ని కొట్టింది సోమేషే. అంటే అబద్ధం ఆడకండి అమ్మ, నేనేం కొట్టలేదు. నేను ట్యూషన్లో ఉన్నాను, సైకిల్ కూడా తీసుకెళ్లేదమ్మా. శీతల్తో నువ్వు ఉన్నందువల్ల హెల్ప్ చేసావు, చాలా థ్యాంక్స్. హే, శీతల్ కూడా నా కూతురేగా. నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఒక కంట సోమేష్ని కనిపెడుతూ ఉండు. ఈ రోజు కొట్టాడు, రేపు ఇంకొకటి ఏదైనా చెయ్యొచ్చు. నేను సాల్ని ఏం చేస్తానో చూడండి, ఎప్పుడు అబద్ధమే ఆడుతోంది. నువ్వు మాట్లాడేది అబద్ధంగా అనిపిస్తోంది. నువ్వు ఇంటికి సైకిల్ వచ్చేది నేను చూశాను కదా. శీతల్ని నువ్వే పడేస్తుంటావు. ఒకవేళ తనకు ఏమైనా అయిందంటే మీ నాన్న కూడా నేను క్షమించడు, అది మర్చిపోకు. నెక్స్ట్ టైం దీనికన్నా ఎక్కువగా కొడతాను, బాగా గుర్తుపెట్టుకో. సార్, ఏ క్లూ దొరకలేదు. అన్ని వీడియోలు డార్క్ రూమ్లోనే షూట్ చేశారు. పైగా రేప్ చేసేవాడు మొహానికి మాస్క్ వేసుకున్నాడు సార్. కానీ 1-2 వీడియోలున్నాయి, వాటిని చూస్తుంటే గోడౌన్లో తీసినట్టున్నాయి సార్. మీ మీనా ఎప్పటి నుంచి ఇంటికి రావట్లేదు? మధ్యాహ్నం నుంచి సార్. స్కూల్కు వెళ్ళింది సార్, మళ్ళీ తిరిగి రాలేదు సార్. అన్ని చోట్ల వెతికి చూసాం, కానీ స్కూల్లో కూడా ఎవరు చూడలేదట. తను ఎక్కడుందో తెలియట్లేదు సార్. ఏదైనా బాయ్ ఫ్రెండ్ లేదైనా అబ్బాయి వ్యవహారం ఏమీ లేదు కదా? లేదు లేదు సార్, మా అమ్మాయి అలాంటిది కాదు సార్. నువ్వు మీనా వాళ్ళ నాన్న కదా? నువ్వేమైనా చెప్పాలా? లేదు, తన్ని త్వరగా వెతకండి, లేకపోతే ఊర్లో మా పేరు చెడిపోతుంది. మోరే, మీనా ఫోటో ఇంకా డీటెయిల్స్ తీసుకో, అన్ని చోట్ల ఫార్వర్డ్ చేయి. ఎస్ సార్. గౌరీ, ఆ దెబ్బేంటి? ఏం కాలేదే. ఎలా తగిలింది? అదా, నేను నిన్న పని చేస్తున్నప్పుడు అప్పుడు దెబ్బ తగిలింది. నిన్నెలా తగిలింది? మధ్యాహ్నం. లేదే, నేను ఉదయం చూసినప్పుడు ఇది లేదే. లేదు, నిన్న మధ్యాహ్నమే దెబ్బ తగిలింది. పొద్దున్నెలా చూసుంటారు? ఆకాష్కి నీకు మధ్య ఏం జరగలేదుగా? మీనా కనిపించలేని దగ్గర నుంచి నాకు భయంగానే ఉంది. అమ్మా, మీరు భయపడకండి. మీనా వాళ్ళ నాన్నని చూడడానికి వెళ్ళుంటుంది, సంతోషంగా ఉంటుంది. అయితే వాళ్ళ అమ్మా నాన్న ఎందుకు పోలీసుల దగ్గరికి వెళ్ళారు? సార్, దయానంద్ మీనాకి స్టెప్ ఫాదర్, కానీ తన అసలైన నాన్న ప్రకాష్ దోత్రే. ఆయన బయటలో ఉన్నారంట. మీనాని కలవడానికి తరచూ స్కూల్కి వస్తారని తన ఫ్రెండ్ చెప్పింది. ఇకపోతే ఆ దయానంద్ తనని ఎప్పుడూ కొడుతూ ఉంటాడు. బహుశా పారిపోయి ఉండొచ్చు. నిన్న ఆమెను ఎవరైనా చూసారా? లేదు సార్, స్కూల్ అవగానే అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. సార్, మీనాక తన నిజమైన తండ్రి ఇంటికి వెళ్ళింది. నువ్వెవరు బాబు? నేను మహేష్. నేను అక్క దగ్గర మాట్లాడడానికి వెళ్ళాను. అక్క అక్క ఇదిగో. డబ్బు? అవును, 1000 రూపాయలుంది. నాన్న పర్సు నుంచే తీశాను. నువ్వు ఈ డబ్బుల్ని పెట్టి ఎలాగైనా పారిపో. ఇక్కడ చూడక్క, నువ్వు ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళలేదనుకో, రోజు దెబ్బలు తింటూనే ఉండాలి. కానీ ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను? మీ నాన్న ఉన్నారు కదా, ప్రకాష్ బాబాయ్ దగ్గరికి వెళ్ళిపో. అతను నిన్ను చాలా బాగా చూసుకుంటారు.
సోంబేరి లేగా మీనా ఇక్కడ తన తల్లి ఇంట్లోనే ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చింది కదా. లేదు. అరే వెదవా లేగో, నిజం చెప్పరా. తల్లి మీద సాక్షిగా నిజమే చెప్తున్నాను. తను ఇక్కడికంతా రాలేదు. నేనేమో 2 రోజుల ముందు చూశాను. నా కూతురు ఇక్కడికి రాలేదు, తన తల్లి దగ్గరికి వెళ్ళలేదు. మరేమో ఎక్కడికి వెళ్ళింది? మీనా నిన్న స్కూల్ నుండి ఇంటికి రాలేదు. ఆమెకి ఎవరైనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ లేదా ఆమెకి ఎవరైనా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దయానంద్ వాడొక పిచ్చెక్కిన మనిషి. నా కూతుర్ని కనికారం లేకుండా రోజు కొడుతున్నాడు. వాడు పెద్ద భారం అని చెప్పాడు. వాడే నా కూతుర్ని ఏదో ఒకటి చేసి ఉండాలి. ఇది మీనానే నీకు చెప్పిందా? చెప్పిందనా? దెబ్బలు తిన్న చేతుల్ని నా దగ్గరికి చూపించింది. ఎప్పుడంతా తన్ని కలుస్తానో తన చేతులంతా స్కేల్తో కొట్టిన గుర్తులు కనిపిస్తాయి. నేను లత దగ్గర చెప్పాను కూతుర్ని నా దగ్గరికి వదిలేయమని. నేనేం చెయ్యను, తాగుబోతుని వదలలేకపోతున్నాను. నా కూతుర్ని నా దగ్గర నుంచి విడదీశారు సార్. మోరే, దయానందని మన వాళ్ళతో ఫాలో చేయించు. తను ఎక్కడికి వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, అన్ని వివరాలు నాకు కావాలి. అతని ఫోన్ డీటెయిల్స్ కూడా కావాలి. ఓకే సార్. ఇంకా ఈ ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేయి. ఈ తాగుబోతులకు చాలా విషయాలు తెలుసు, కానీ చెప్పేది తక్కువ. సరిగ్గా చెప్పారు సార్. వీడియోలో ఆ తలుపులో ఒక నంబర్ రాసున్నారు కదా, ఆ నంబరున్న ఇల్లు నాసిక్ జిల్లా ససూర్ గ్రామం. వెళ్ళడానికి సిద్ధమవ్వండి. పద్మా పిన్నే చెప్పింది మీనా వాళ్ళ నాన్న ఇంటికి కూడా వెళ్ళలేదంట. అవునా? నాకు తెలిసి తను ఎక్కడికైనా పారిపోయి ఉంటుంది. కానీ మంచిదే, వాళ్ళ నాన్న రోజు తన్ని కొడతాడు. అతను సైకో అంట. శీతల్, నువ్వెందుకమ్మా ఇంకా తినలేదు? అమ్మా, నాకు ఆకలి లేదు. రండి రండి, కేకర్ సార్. జై హింద్ సార్. జై హింద్, జై హింద్, జై హింద్. వెల్కమ్. ప్రయాణం ఎలా జరిగింది? సూపర్ గా ఉంది. నాసిక్ లోనాలో జర్నీ ఎప్పుడు బానే ఉంటుంది. చల్లటి గాలి. రండి సార్, వెళదాం. స్ట్రాంగ్ గా టీ తాగితే బుర్ర బాగా పనిచేస్తుంది. సార్, ఇది మా స్టేషన్ స్పెషాలిటీ. టీ గురించి తర్వాత మాట్లాడదాం. కేసుని కాస్త గమనిద్దాం. దీన్ని చూడండి. ఇదే ఆ కేసు. ఇలాంటి కేసెస్లన్నీ నాసిక్లో ససూర్లో జరుగుతున్నట్టు విన్నారా? లేదు కేకర్ సార్, అలాంటి కేసు ఏమీ రాలేదు. ఏ అమ్మా నాన్నలది, ఏ అమ్మాయిది కూడా రాలేదు. అయితే ఒక 3 రోజుల క్రితం ఓ 15 సంవత్సరాల అమ్మాయి మిస్సింగ్ కేసు అయితే వచ్చింది. మీనా అమ్మాయి పేరు. అయితే అది ఇంటి సమస్య. స్టెప్ ఫాదర్ కొడుతుంటాడు, అసలు తండ్రి ఏమో తాగుబోతు. అందుకే పారిపోయి ఉంటుంది. స్టెప్ ఫాదర్ కూడా చేసుండొచ్చు. లేదు, అతను పనిలో ఉన్నాడు. ఇంకా కొట్టడం తిట్టడం చేసింది కూడా ఒప్పుకున్నాడు. అతను టెంపర్ ఇష్యూ అతనిది. ఒకవేళ కిడ్నాపింగ్ కేసు కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే వీడియోలో ఉన్న అమ్మాయిలందరికీ 15-16 ఏళ్ల వయసు ఉంటుంది. అంటే వాళ్ళు చూశారంటే మైనర్ అమ్మాయిలనే టార్గెట్ చేస్తున్నారు. అంటే సార్, మీరు చెప్పేది ఒకవేళ మీనా కూడా ఈ ర్యాకెట్లో ఇరుక్కుందనే? పాసిబిలిటీ ఉంది. ఇంకో విషయం జాదవ్, వీడియోలో ఒక నంబర్ దొరికింది. డోర్ పైన రాసుంది. దీన్ని గ్రామ పంచాయతీ అలర్ట్ చేస్తుంది. మేము కనిపెట్టిన దాంట్లో ఈ నంబర్ గ్రామ పంచాయతీ ససూర్ గ్రామానికి ఇచ్చారు. మరో ఇది కొంచెం చూడు. ఓకే సార్. సార్, ఈ సీరియల్ నంబర్ ససూర్ గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్లో లొకేట్ అయింది. ఏంటి సార్, తలుపు తెరిచే ఉంది. చెక్ చేయండి. సార్ సార్, ఇలా చూడండి. ఆ వీడియో ఇక్కడే షూట్ చేశారు. ఈ తలుపు మీద ఉండే ఈ నంబర్స్, కాండమ్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి సార్. సార్, ఇక్కడ ప్యాకెట్లు ఉన్నాయి, అలాగే ఈ చిప్పు కూడా. అలా అయితే ఇక్కడే వీడియో షూటింగ్ జరిగినట్టుంది. అయితే వస్తువులు ఇక్కడి నుంచే తీసుండాలి. ఎక్కడి నుంచి తీసుకొని ఉంటారు? టౌన్లో ఈ వస్తువు ఒక్క దుకాణంలోనే దొరుకుతుంది. రామ్దేవ్.
రామ్దేవ్. అవును సార్, నేనే అమ్మాను. ఎవరికి? సార్, ఈ ససూల్ ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామంలో 4-5 విడేవాళ్ళు. వాళ్ళకెవరికైనా అమ్ముండొచ్చు సార్. ఆ డేటాని రికవర్ చేయగలమా? తీసేయొచ్చు, కానీ 2 గంటలకు పైగా పడుతుంది. ఆ 2-3 గంటలు ఏం చేయాలి? కేకర్ సార్, టిఫిన్ తినే టైం అయింది. టిఫిన్ చేద్దామా? జాదవ్, ఓ పని చేయి. ఈ ఫామ్ హౌస్ ఎవరిదో కనిపెట్టండి. ఎందుకంటే ఈ పని ఒక్కడు చేస్తుండడు, 2-3 కలిసి ఈ పని చేస్తుండాలి. అలాగే ఈ వీడియోగ్రాఫర్ ఉన్నాడు కదా, వీడు టైం దొరికినప్పుడల్లా పాన్ ఫిలిం షూట్ చేస్తున్నాడా ఏంటి? మోరే, అందరినీ రౌండ్ ఆఫ్ చేయి, తర్వాత అందరిని విచారించు. ఓకే సార్. ఇంకా సార్, షాప్లో చెక్ చేశాను, అన్ని చిప్స్ చెడిపోయి ఉన్నాయి. నేను అప్పుడే అనుకున్నాను. ఓకే సార్, ఇంకొక డెడ్ బాడీ దొరికిందంట. అది మీనాతో మ్యాచ్ అవుతోందంట. ఈ ప్రపంచంలో ప్రతి మూలలోనూ దుర్మార్గులున్నారు. ఈ దుండగులు మీ కూతుళ్లను వేధించడానికి వేచి ఉన్నారు. మీ కూతుళ్లను కాపాడుకోవలసింది మీరే. వాళ్ళకి సరైన మార్గాన్ని చూపించండి. వారి ప్రాణాలు కాపాడడం మీ బాధ్యత. సరే, ఫామ్ హౌస్ గురించి ఏమైనా తెలిసిందా? శ్యామరావు దేశ్ముఖ్ అతని పేరు. అతను ఇక్కడ ఉండడు. సంవత్సరంలో ఒక్కసారి అతను ఇక్కడికి వస్తాడు. అతని కాల్ రికార్డ్స్ కూడా చెక్ చేసాం, కానీ అతని మీద అనుమానం వచ్చేలాగా ఏం దొరకలేదు. ఆ ఫామ్ హౌస్ కూడా సంవత్సరం అంతా మూసే ఉంటుంది. ఫామ్ హౌస్ మూసేయడం వల్లే తప్పుడు కార్యానికి దాన్ని ఉపయోగించుకున్నారు. సార్ చెప్పు. దయానంద్ ఫ్యాక్టరీకి వెళ్ళొస్తున్నాను సార్. మీనా కనిపించకుండా పోయినప్పుడు ఆయన కూడా అక్కడ లేరు. అది కూడా ఆ టైంలోనే. సార్, నేను ప్రకాష్ గురించి తెలుసుకున్నాను. వాడొక పచ్చి తాగుబోతు. వాడికి ఎలాంటి పని పాట లేదు. కానీ కొన్ని రోజులుగా వాడి దగ్గర చాలా డబ్బు ఉంటుంది సార్. వాడు చేసిన అప్పులన్నీ మొత్తం తీర్చేశాడు సార్. ఇప్పుడు డబ్బిచ్చే తాగుతున్నాడు సార్. ఆటగాడు. అద్భుతంగానే ఉంది. ఎందుకంటే అమ్మాయిని రేప్ చేశారు, మర్డర్ చేశారు. కన్న తండ్రి తాగుతున్నాడు. స్టెప్ ఫాదర్ బాడీని కూడా చూడడానికి రాలేదు. వాళ్ళిద్దరిని ఈడ్చుకురండి. ఓకే సార్. సార్ 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 నా కూతురు గౌరీ, తను మీనా ఫ్రెండ్ సార్. తను నిన్నటి నుంచే కనిపించట్లేదు సార్. నైట్ శీతల్ ఇంట్లో పడుకుని ఎగ్జామ్కి చదువుకుంటానని చెప్పింది సార్. ఉదయాన్నే వస్తానంది, కానీ ఉదయాన్నే రాలేదు సార్. అవును సార్, మేము శీతల్ ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ తాళం వేసింది. అందుకే భయం వేసింది. అందుకే మీ దగ్గరికి వచ్చాం సార్. నా కూతుర్ని వెతకండి సార్. ఆమె ఫ్రెండ్స్ ని అడిగారా? అడిగాం సార్, కవితతో అడిగాం. తనే చెప్పింది గౌరీ శీతల్ స్కూల్ వదిలాక కలిసి వెళ్లారట. తెల్లవారున ఇద్దరు స్కూల్ నుంచి రాలేదు సార్. ఇంకా కాస్త ముందెళ్ళు. చాలు చాలు ఆపయ్యా. ఏంటి ఇంకా ఇంటికి తాళాలు వేశారు? ఇంకా పిల్లలు రాలేదా? శీతల్! శీతల్! రేఖా, రేఖా. కేకర్ సార్, ఇది మీనా యొక్క పిఎం రిపోర్ట్. 9th డిసెంబర్ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యలో జరిగింది. మల్టిపుల్ ఇంకా బ్రూటల్ రేప్. మరణం స్ట్రాగులేషన్ వల్ల జరిగింది. రీసెంట్ రేప్ అంటే మర్డర్కి 3-4 రోజుల ముందే జరిగింది. మీనాతో ఎవరిలా నడుచుకోగలరు? సార్, ఆ మాస్ రేపిస్ట్ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తున్నాడు. ఈ అమ్మాయిని చూడండి సార్. అరే, ఇది మీనా. కేకర్ సార్, ఒకవేళ గౌరీ ఇంకా మీనా ఉండే అవకాశం ఉంది. ముగ్గురు ఫ్రెండ్స్ ఒక్కొక్కరిగా కనిపించలేదు. నువ్వు పని చేయి, ముగ్గురికి కామన్ గా ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా చూడు. లేదా బాయ్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చు. ఓకే సార్. సార్, శీతల్ రైకర్ సూసైడ్ చేసుకుందంట. ఏంటి? అవును సార్. బాడీని పోస్ట్ మార్టంకు పంపండి. ఓకే సార్. సార్, ఇల్లంతా పూర్తిగా చెక్ చేశాం. సూసైడ్ నోట్ ఏది దొరకలేదు సార్. ఇల్లెలా మూసుంది? అది తెలియదు సార్. నిన్న రాహుల్కి ఒక పెళ్లి కోసం వెళ్ళాం. శీతలు వాడు తమ్ముడు ఒంటరిగానే ఉన్నారు. నేను ఇక్కడ వచ్చినప్పుడు ఇల్లు తాళం వేసింది. మా దగ్గర తాళం ఉంది. తలుపు తీసి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి చూస్తే సరే సరే, తాళం వేరే ఎవరి దగ్గరైనా ఉందా? లేదు సార్. నా కొడుకు సోమేష్, వాడి దగ్గర ఒక తాళం ఉంటుంది. సరే, సోమేష్ ఎక్కడ?
మరో ప్రశ్న, గౌరీ ఎక్కడ ఉండేది? ఆమెకు ఏమైంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా చాలా భయంకరమైనది. కేసు స్పష్టంగా ఉంది, కానీ పోలీసులకు దీని గురించిన ఆధారాలు దొరకలేదు. ఈ సమయంలో లోకల్ వీడియోగ్రాఫర్ పోలీసుల అనుమానంలో పడ్డాడు. సార్, సురేష్ పటేల్ రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు. అది కూడా ఘనంగా. కొత్త బంగ్లా, కొత్త కారు. ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అందరికీ అనుమానమే. ఆశ్చర్యంగానే ఉంది. మోరే, ఆ సూరజ్ని ఎత్తుకుని తీసుకురా. ఇంకా ఈ కేసులో కేకర్ సార్కి హెల్ప్ చేయి. ఓకే సార్. నేను కమిషనర్ సార్ని కలిసి వస్తాను. ఒక అర్జెంట్ కేసు వచ్చింది. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఏం సార్, మీరన్నారు నాకు అసలు తెలియదు. దయచేసి నన్ను నమ్మండి సార్. గత 9 నెలల్లో ఒక్క వీడియో ఫిల్మ్ కూడా మీరు షూట్ చేయలేదు. పెళ్లి వీడియో? మరి 2 నెలల్లో ఇన్ని చిత్రాలు ఎలా వచ్చాయి? పాన్ ఫిల్మ్ షూట్ చేస్తూ ఉన్నావా? లేదు సార్, నేను కష్టపడి సంపాదించిన డబ్బులు సార్ ఇవి. 2 సంవత్సరాలు 5 మరాఠీ సినిమాలు చేశాను సార్. అంతేకాకుండా 2 సంవత్సరాల పేమెంట్ కూడా నాకు ఇప్పుడే దొరికింది సార్. ఇండస్ట్రీలో పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉందండి. 2 సంవత్సరాల్లో 5 మరాఠీ ఫిలిమ్స్. డబ్బు మొత్తం దొరికింది. బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే చూసుకో. అవన్నీ మేము డీటెయిల్డ్గా చెక్ చేస్తాం. నువ్వు మాట్లాడేది నిజమా అబద్ధమా అని తెలిసేంత వరకు నువ్వు మా కస్టడీలో ఉంటావు. నడు. సార్, సోమేష్ని కనిపెట్టేశాం. యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో ఉన్నాడు సార్. సోమేష్ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? చెప్పడానికి అంతగా లేదు సార్. ఇంకా స్పృహంలోనే ఉంది. అండర్ అబ్జర్వేషన్ లో ఉండాలని డాక్టర్ చెప్తున్నారు. యాక్సిడెంట్ ఎలా జరిగింది? అతనికి బండి గుద్దేసిందంట సార్. మేము పెళ్లికి వెళ్ళిన రోజే జరిగింది. దేవి గుడి పక్కన. ఈ గుడి రావుల రోడ్ల కదా ఉంది. మీరు కూడా అక్కడే కదా ఉన్నారు. ఒకవేళ మిమ్మల్ని కలవడానికి అక్కడికి వచ్చాడా? సార్, తను బాగా అల్లరి చేసేవాడు. శీతల్ని చాలా ఆట పట్టిస్తూ ఉంటాడు. నీకేమైనా పిచ్చిపట్టినా ఏంటి? అక్క తమ్ముడు గొడవ వేరే, వాళ్ళు చంపుకునేది వేరే. అయితే మన అమ్మాయి ఎలా మూసుకో. ఆగండి ఒక్క నిమిషం, ఇది హాస్పిటల్. సో ఒక్క నిమిషం. అతను స్పృహలోకి వస్తేనే అసలు నిజమేంటో మనకు తెలుస్తుంది. నేను ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఉంచుతాను. హలో, ఎంత తాగుతావురా? తాగుతూ ఉన్నావే, అక్కడ మీ అమ్మాయి చనిపోయిందిరా. మీ ఇంట్లో నుంచి 200 మీటర్ల దూరంలో ఆ బ్యాగ్ దొరికింది. ఎవరి బ్యాగ్ అది? ఇదే నాకు తెలియదు సార్. తెలీదా? ఎవరి బ్యాగ్ ఇది? ఇది మీనా బ్యాగు. మీ అమ్మాయిని అమ్మేశావు కదా? సార్, అది మొన్న దొరికాడు. వాడే 10,000 ఇస్తానన్నాడు. లేతగా ఒక పిల్లని తీసుకురమ్మన్నాడు. ఆ రోజు మీనాని స్కూల్ బయట కలిశాను. తనకి జ్యూస్ లో మత్తు మంది కలిపిచ్చాను. మందులో ఉండటం వల్ల ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. డబ్బు కూడా లేదు. అందుకని మొన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకొని బ్యాగ్ని విసిరి కొట్టాను. నిన్ను మున్నా ఎక్కడ్రా? వాడిని చెక్ చేయండి. ఆగిపోయింది సార్. డ్రగ్ ఓవర్ డోస్. షిర్కే, వీడి కాల్ డీటెయిల్స్ని చెక్ చేయి. ఖచ్చితంగా వాళ్ళ టీంతో మాట్లాడుతూ ఉంటాడు. దీని ద్వారా గౌరీని కాపాడగలము. పోలీసులు ఏదో విధంగా ఆ ముసుగు వ్యక్తి మున్నా ఇంటికి వెళ్లి చేరుకున్నారు. కానీ మున్నా ఎక్కువ మందులు తీసుకొని అక్కడ చనిపోయి కనిపించాడు. పోలీసులు అక్కడ ముసుగుని చూశారు. కానీ విచారణ చేసిన తర్వాత అది ఒక సాధారణ ముసుగని తెలిసింది. దుకాణాల్లో సాధారణంగా లభిస్తుంది. పోలీసుల దృష్టిని మరల్చడానికే ఆ ముసుగు అక్కడ పెట్టారా? ముసుగు ధరించిన వ్యక్తి ఎవరో అని కనుగోవడం పోలీసులకు కష్టమైంది. మీరు భారత సైబర్ నేరాల నివేదికను పరిశీలిస్తే మన దేశ ఇంటర్నెట్ యాక్టివిటీలో 24% పిల్లల అశ్లీల చిత్రాలు. ఈ రోజున్న టెక్నాలజీని పరిశీలిస్తే ఇది చాలా సులభం. అమ్మా నాన్నలకు ఏం తెలుసు? వాళ్లు తన పిల్లల భద్రత కోసం మొబైల్ ఫోన్లు కొనిస్తారు. కానీ అదే సమయం వారు మహిళల చిత్రాలను తీసి ప్రపంచం మొత్తం వ్యాప్తి చేస్తున్నారు. ఇలా చూడయ్యా, నువ్వు ఒక మైనర్. అందుకే నిన్ను కొట్టకుండా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పావనుకో, ఈ ఎన్జిఓ ఆంటీ ఉంది కదా, ఈవిడ ముందు నిన్ను నగ్నంగా నిలబెట్టి బుద్ధి కారేస్తాను. అర్థమైందా? ఇప్పుడు నిజం చెప్పు. సార్, నేను తనని నా గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నాను. అప్పుడే కదా తనని అమ్మగలను. ఎవరికి అమ్మాలనుకున్నావు? సార్, విక్రమ్ దేశాయ్
నాసిక్ తాలూకా వీడియోగ్రాఫర్. గౌరీ కంటే ముందు ఎంతమంది అమ్మాయిల్ని వారి దగ్గర అమ్మావు? సార్ నేను గౌరీని అక్కడ అమ్మలేదు. ఇంకా దానికి ముందు కవిత ఇంకెద్దరిని నేను ముందుగానే ఇచ్చాను. మరే ఈ కంప్లైంట్స్ వచ్చాయా? సార్ అమ్మాయిని మేము బెదిరించి పెడతాం, వీడియోస్ని వాళ్ళ అమ్మా నాన్న దగ్గర చూపించేస్తామంటాం, అందుకు వాళ్ళు సైలెంట్ ఉంటారు. అలాగా? నువ్వు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నావు. సరే గౌరీ నువ్వు అమ్మేవాళ్ళకి అమ్ముకుంటే ఇదెలా వచ్చింది? సార్ సార్ నాకే కొత్తగా ఉంది. గౌరీ ఎలా విక్రమ్ దగ్గరికి వెళ్ళిందో నాకు తెలీదు. విక్రమ్ ఎవరో బాబీ అనేవాడితో మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు చూసినా మాట్లాడతాడు. ఒకవేళ బాస్ అయి ఉంటాడేమో. ఇంకో విషయం సార్, వీళ్ళ ఎడిటర్ సంతోష్ షిండే, వాడే వీళ్ళు తీసుకొచ్చే వీడియోస్ని ఎడిట్ ఇంకా అప్లోడ్ చేస్తాడు. వీడు నిజం చెప్తున్నాడా చెక్ చేయండి. వీడిని రిమైండ్ హోమ్కి పంపండి. ఆ తర్వాత ఈ విక్రమ్ వాడి అడ్రస్ని తీయండి. సార్ ఇల్లు తాళం వేసింది. రావు, ఈ విక్రమ్ని చూసారా? ఏంటి సార్, ఇక్కడ వచ్చినప్పటి నుంచే వాడు బయటే ఉన్నాడు. అప్పుడప్పుడు ఫామ్ హౌస్లో మీట్ అవుతున్నట్టు ఆకాష్ నాకు చెప్పాడు. అక్కడ చెక్ చేయండి. అలాగే అక్కడ మన వాళ్ళని ఉంచండి. గౌరీని కాపాడమే మన ఫస్ట్ ప్రియారిటీ. ఓకే సార్. ఏంటి నన్ను ఎందుకు పిలిపించారు? నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు, కానీ ఇంకొక ఎడిటర్ని చూపించి వెళ్ళు. ఇంకో ఎడిటర్ని నేనే వెతకాలా? సరే అలాగే. నువ్వు చేసిన పని నువ్వు కాబోయే వైఫ్కి చూపిస్తాను. ఆమెకు కూడా తెలియాలి కదా నువ్వు ఏం చేస్తుంటావని. పంపించండి. మీరెలా పంపించగలరు? మీ దగ్గర ఏ ప్రూఫ్ లేదుగా. నేనేం చేయలేదని ఓపెన్గానే చెప్పేస్తాను. ప్రూఫ్ ఇదిగో, ఈ తోలు సంచుంది కదా, ఇదే ప్రూఫ్. ఇదిగో వదలు, వదలబట్టే వదలు. ఏం చేస్తున్నావు? ఏంట్రా? ఆగరా, ఎక్కడికి పారిపోతావు? ల్యాప్టాప్ లాగండి. వదలు, వదలరా. పంపండి. గౌరీ నమ్మేవాడు ఎక్కడా? నిజం చెప్పు, లేదంటే నీ ఫిలిం తీస్తాను. నాకు తెలియదు సార్. సార్ వాడు ఎస్కేప్ అయిపోయాడు. బాబు ఎవరు చెప్పు? బాబు ఎవరు? నాకు నిజంగా ఏమి తెలియదు సార్. నేను విక్రమ్తో మాత్రమే మాట్లాడతాను. అతను నాకు కంటెంట్ తీసుకొచ్చిస్తాడు. నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. కంటెంట్ తీసుకొచ్చిస్తాడా? చిన్నపిల్లల్ని రేప్ చేసి వీడియో తీసి దాన్ని కంటెంట్ అంటున్నావు? సిగ్గుగా లేదా? సిగ్గుగా లేదురా నీకు? కంటెంట్ కంటెంట్. సార్ సోమేష్ కళ్ళు తెచ్చాడు సార్. ఆ రోజు అమ్మ నాన్న వెళ్ళిపోయిన తర్వాత నేను నా ఫ్రెండ్ పాన్ చూడడానికి ప్లాన్ చేశాం. సోమ్, సోమ్ వాతో చెప్పదు. సోమ్, 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 సోమ్ నేను ఏమీ చేయలేదు. సోమ్, మా అమ్మ నాన్నకి చెప్పడానికి నేను రావురికి వెళ్తుండగా ఎదురుగా ఒక వ్యాన్ వచ్చి నన్ను గుద్దేసి వెళ్ళిపోయింది. నేనే రోజు వాళ్ళతో సరిగ్గా నడుచుకోలేదు. అమ్మ నువ్వు చెప్పింది సరేనమ్మా, నేను ఒక చెడ్డ తమ్ముడుగా ఉండిపోయాను. నేను ఒక చెడ్డ తమ్ముడమ్మా, అన్నిటికీ నేనే కారణం. తను నాతో చెప్పింది ఇది చేసిందంతా బాపేనని నాతో చెప్పింది, కానీ నేను అది నమ్మలేదు. బాబు బాబు ఎవరని శీతల్ చెప్పిందా? శీతల్ నాతో చెప్పింది. రండి వెతకండి. బాబ్ భవన్ అప్టే. చిన్నపిల్లలకి అప్టే పెదనాన్న. అసలు నీకు సిగ్గులేదా? అక్కడ శ్మశానం నీకోసం వెయిట్ చేస్తూ ఉంది. ఈ వయసులో వ్యాపారం. మర్యాదగా నిజం చెప్పు. కొట్టే దెబ్బలకు నువ్వు బయటికి కూడా వెళ్ళడం కష్టం అవుతుంది. చెప్పరా? చెప్తున్నాను సార్, అది నాకు చిన్న పిల్లలతో సెక్స్ వీడియోస్ చూడడం అలవాటు అయింది. బాగా మజా వస్తుంది. రిటైర్డ్ అయిన తర్వాత నాకు డబ్బులకు బాగా అవసరం వచ్చింది. అందువల్ల నేను అనుకున్నా నేనెందుకు ఇట్లాంటి వీడియోస్ చేయకూడదు అని. నేను విక్రమ్తో మాట్లాడాను. అయితే మొత్తం ప్లాన్ అతనే చేశాడు. మున్నాని రేపిస్ట్గా చేశాము. ఇంకా సంతోష్ అయితే ఎడిటర్. పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? సార్ అది మొదట్లో ఒక ఇద్దరిని ఇరికిచ్చాం. మీనా ఇక్కడ గౌరీని చూసి గౌరీని కూడా విడిపించి ఆ తర్వాత ఇద్దరు పారిపోయారు.
నేరం ఏదైనా సరే అది కూడా ఒక వ్యాపారమే. బయ్యర్ ఒకడు ఉంటేనే సెల్లర్ వ్యాపారం చేయగలడు. మన మనస్తత్వం మారితేనే ఇలాంటి నేరాలను నిరోధించగలం. బహుశా మీనా వీడియో మీ చేతికి దొరికితే ఏమి చేసేవారు? మీ సమాధానం మీ గురించి మరియు మీ పాత్ర గురించి తెలియజేస్తుంది. నేరాన్ని వ్యతిరేకించాలి, దాన్ని నిరోధించాలి. ఇలాంటి వీడియోలను ఫార్వర్డ్ చేయకూడదు. దాన్ని డెలీట్ చేస్తే మాత్రం సరిపోదు. మనలో మనం ఎప్పుడూ అవగాహన ఏర్పరచుకోవాలి. ఇలాంటి వీడియోల వెనుక ఒక స్త్రీ బాధను అర్థం చేసుకోండి. నేను మీ దివ్యాంక త్రిపాఠి దహియా వీడుకోలు చెబుతున్నాను. మళ్ళీ వచ్చే కేసులో కలుద్దాం. అప్పటి వరకు క్రైమ్ పెట్రోల్ చూస్తూనే ఉండండి. ఒక మహిళపై దాడి జరిగితే చాలా మంది మేలుకుంటారు. జై హింద్.